జూలై నెల 11వ తేదీ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు 3వ జిల్లా అదనపు జడ్జి అమన్నరాజ వెల్లడించారు. రాజీయే రాజమార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జడ్జీలు, ఏఎస్పీ మందా జావలి, సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు. జడ్జి అమన్నరాజ మాట్లాడుతూ కక్షిదారులు జూలై నెల 11వ తేదీ నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ నందు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. తద్వారా అమూల్యమైన సమయం, ధనం వృధా కాదని తెలిపారు. పోలీస్ అధికారులు వారి స్టేషన్ పరిధిలో ఎన్ని వీలైతే అన్ని కేసులను రాజీ మార్గాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించాలని కోరారు. సివిల్, మోటార్ వెహికల్, ఇన్సూరెన్స్ కేసులు, చట్ట పరిధిలో ఉన్న క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ నందు రాజీ చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ అయిన కేసులకు అప్పీల్ ఉండదని, కక్షలు, కార్పణ్యాలు ఉండవన్నారు. 11వ తారీఖున జరగబోయే మెగా లోక్ అదాలత్లో కేసుల యొక్క డిస్పోజల్ గురించి ఈ రోజున ఈ నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి మా సోదరి న్యాయమూర్తులు రావడం జరిగింది. ఈ కేసులో ఈ మెగా లోక్ అదాలత్తో రాజీ పడ్డ దగ్గర కేసులన్నీ కూడా కాంపౌండ్ పెనల్ కేసెస్ రాజీ చేయడం జరుగుతుంది. ఈ సద్వినియోగాన్ని కక్షిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. క్రిమినల్ కేసులు అయినట్లయితే చట్ట ప్రకారం రాజీ పడ్డదగ్గ కేసులు మాత్రమే రాజీ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సివిల్ కేసులు అయినట్లయితే ఏ కేసు అయినా సరే, సివిల్ కేసు ఎంత కోట్ల రూపాయల వాల్యూ ఉన్నా సరే ఇది రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ ఉన్నాయి, దాని నష్టపరిహారం ఉంటుంది. ఆ నష్టపరిహారం కేసెస్ కూడా దీనిలో ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది. ఈ రాజీ అనేది రాజమార్గం. ఈ రాజీ ద్వారా మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, కక్షిదారులు అమూల్యమైన సమయాన్ని, వారి యొక్క వ్యయాన్ని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా మండల లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారి తరఫున కక్షిదారులకి, ఈ కోర్టు యొక్క లిటిగెంట్స్ అందరికీ కూడా మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ రేపు జరగబోయేటువంటి మెగా లోక్ అదాలత్తో మీ పెండింగ్ కేసులు ఉన్నాయన్నీ కూడా పరిష్కరించుకుంటే మీకే మంచిది. దీని ద్వారా ఈ మెగా లోక్ అదాలత్లో సెటిల్ అయినటువంటి కేసులకి అప్పీల్ అనే ఉండదు. కాబట్టి మీ యొక్క సమయము, ధనము కూడా మీకు మిగులుతుంది. అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు అనేవి కూడా ఉండవు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే, సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం కేసులు డిస్పోజల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.